అయిపోయింది. ఓకే, నువ్వేం చేస్తావు నాకు తెలియదు తమ్ముడు. అమ్మాయికి యాక్టింగ్ అంటే విరక్తి రావాలి, షూటింగ్ నుంచి ముక్తి రావాలి. ఓకే, లైఫ్ లో మళ్ళీ ఫిలిం నగర్లో కనబడకూడదు, నాకు ఫోన్ చేయకూడదు. అర్థమైంది. నువ్వు ఫోన్ పెట్టే పెట్టేనా? నువ్వు ఫోన్ పెట్టే స్టేజ్ కూడా క్లియర్. నీవే కావాల్సిన ఫోన్ పెట్టేస్తున్నా. నువ్వు ఫోన్ పెట్టేసి స్టేజ్ కూడా క్లియర్ చేయి. తుమ్మే తమ్ముడు. మన కార్పొరేటర్ నందినక్క, మన కాశల పల్లకి, మన మంత్రి ఈఎంఐ అక్క. మనం ఓట్లకు అడుగుతలేము, క్యారెక్టర్ అడగడానికి పోతున్నాము. అసలే డైరెక్టర్లకు ఇంకో ఎక్కువ. మనం చాలా కామన్ మ్యాన్ లెక్క పోవాలి, సైలెంట్గా పోయి అడగాలి. అందుకే కళ్ళజోడు కూడా పెట్టుకొని వచ్చిన కామన్ మ్యాన్ లెక్క. అరే మీరందరూ సైలెంట్గా పక్కన నిల్చోండి, అక్కతో రావద్దు, అల్లరి చేయదు, ఓకేనా? కప్పమంది. అరే సీను, చిన్నప్పటి నుంచి నాకు 2 కోరికలు రా. ఏంటంటే ఒకటి కార్పొరేటర్ కావాలని, ఆయన రెండోది హీరోయిన్ గా చేయాలరా. అవుతావు. ప్రభాస్ పక్కన చేయాలి. అవునా? ఓకే, అయితే నాకైతే కదా. పద వెళ్దాం, ఆఫీస్కి వెళ్దామా. ఏ ఆ డైరెక్టర్ని బిల్లు. అనిల్ రావుపూడి ఆయన విలు. ఏదైనా అనిల్ రావుపూడి అంటే అన్న నువ్వేనా? నీ కల్ట్ ఫ్యాన్ అన్నా నేను. సూపర్ ఉంది. జాతిరత్నాలు సినిమా బాగా తీసావన్నా. జాతిరత్నాలు నేను తీయటం ఏంట్రా? జాతిరత్నాలు మా బక్కోడు అనుదీప్ తీశాడు. అయితే పుష్ప 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 నేను. అందుకే సిగ్గుపడతాడు. ఆ సినిమాలో కూడా అంతే. అరే వినటానికి బాగుంది కానీ సార్, సుకుమార్ గారిని కొద్దిగా అప్పుడప్పుడు కెమెరా ముందుకు వస్తే బెటర్. ఆయన ఎక్కువ కనపడ్డు, వీడేమో నన్ను సుకుమార్ అనుకుంటున్నాడు. ఏ పుష్ప నేను తీయలేదయ్యా. వంగ బాగానే తిరుగుతాడుగా, బాంబేలో ఉంటున్నాడు. ఇక్కడ కనపట్లేదు అంతే. నాకు గుర్తొచ్చింది. ఏం చెప్పు? నీ కల్ట్ ఫ్యాన్ అన్నా నేను. నువ్వు సా అనే అక్షరంతో సరిలేదు చెప్తాను ఇప్పుడు. సలార్, కరెక్ట్. సలార్ సినిమా తీసావన్నా నువ్వు. పర్ఫెక్ట్. అరే నువ్వు నా కల్ట్ ఫ్యాన్. అవును. నా సినిమా పేరు మాత్రం చెప్పకరా. వెనకెళ్ళి అసలు ఎవరు మీరు, ఎందుకు వచ్చారు? శంకర్ పంపిస్తే వచ్చింది. ఏ శంకర్? వేరే శంకర్. 15 రోజుల నుంచి స్కిట్లు ఇవన్నీ సావ కొడుతున్నాడు. పోనీ అని శంకర్. ఆయనకున్న అసలు ఆయనే మొదలెట్టింది. కాదన్న, ఆయన పేరేదో ఉంది. అది హరీష్ శంకర్. ఓ హరీష్ శంకర్ గారు. ఎవరో ఆర్టిస్ట్ అని చెప్పారు. నందిని. ఓ నందిని. ఎక్కడ వచ్చింది? హలో, ఇక్కడ. ఓ ఆవిడే ఈవిడ. ఆ సినిమా భలేగా ఉంటుంది అన్న, బాగా చేశాను. ఆవిడే మా ఆవిడ రాదని టైటిల్. దానికి ఈవి డైరెక్టర్, ఈవి గారు. ఓకే. అసలు నేను అప్పుడు డైరెక్షన్ సినిమా ఇండస్ట్రీకి కూడా రాలేదురా. ఒరే కల్ట్ ఫ్యాన్ కొద్దిగా బ్యాక్ ఉంది. ఓకే సరే చెప్పాడు హరీష్ అన్న మీ గురించి. మీకేమొచ్చు? అన్ని వచ్చు. యాక్టింగ్ అన్ని వచ్చు. సో యాక్టింగ్ వచ్చు. అసిస్టెంట్ డైరెక్టర్. నువ్వు ఫిక్స్ అవుతుంది. నేను మీరు హీరోయిన్ అవుదామని. మీ రేంజ్కి ఏ ఆంటీ క్యారెక్టర్లో, పెద్దమ్మ క్యారెక్టర్లో, వదిన క్యారెక్టర్లో వస్తాయి. అక్కంటే ఎవరు తెలుసు, బలగం తీశాడు అని. కల్ట్ ఫ్యాన్ ఇక్కడ. మొన్న ఇక్కడ అరే వద్దు చెప్పొద్దు నేను. సరే మీరు యాక్టింగ్ చేయడానికి వచ్చారు కదా, ఒక నటుడికి లక్షల మంది ప్రేక్షకులను ఉత్తేజపరచడానికి 2 కావాలరా. 1 వాచకం, 2 ఆహార్యం. 2 ప్లేట్లు ఆర్డర్ పెట్టన్నా. గరం గరంగా నువ్వు నేను ఆహార్యం తింటా.